హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్నిగ్ధ వంటలు. ఈరోజు రెసిపీ వచ్చేసి పుట్నాల బర్ఫీ అండి. నోట్లో వేసుకోగానే వెన్నెలా కరిగిపోతుంది. రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని 1 కప్పు వరకు పుట్నాలని లో ఫ్లేమ్లో వేయించేసుకోవాలండి. ఒక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే వేయించేసుకోండి. మనకి పచ్చివాసన అనేది పోతుంది. ఇలా ఒక 10 మినిట్స్ వేయించేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 8 నుండి 10 వరకు జీడిపప్పును వేసేసుకోండి. ఇలా జీడిపప్పు వేసేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ వరకు వేయించేసుకోండి. లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. అప్పుడే మనకి పప్పు అనేది లోపల వరకు వేగుతుంది. ఇలా ఒక 2 మినిట్స్ వేయించేసుకున్న తర్వాత ఇది తీసి పక్కకు పెట్టేసుకోండి. ఇది కంప్లీట్గా కూల్ అవ్వనివ్వండి. ఇది కూల్ అయిన తర్వాత ఇప్పుడు మిక్సీ గిన్నెలోకి అయితే వేసేసుకోవాలి. ఇలా మిక్సీలోకి వేసేసుకున్న తర్వాత ఫైన్ పౌడర్గా అయితే గ్రైండ్ చేసేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పుట్నాల పొడిని ఇప్పుడు ఒక గిన్నెలోకి అయితే వేసేసుకోండి. ఇప్పుడు మనం కప్పు పుట్నాల పొడి తీసేసుకున్నాం కదా, ఒక కప్కి కొంచెం తక్కువగా అయితే బెల్లాన్ని వేసేసుకోవాలి. ఈ బెల్లంలోనే 2 ఇలాచీ కూడా వేసేసుకొని ఈ బెల్లాన్ని కూడా మిక్సీ పట్టేసుకోండి. చూడండి, ఇలా మెత్తని పౌడర్ లాగా అయితే మిక్సీ పట్టేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న బెల్లాన్ని ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పుట్నాల పొడిలోకి వేసేసుకోండి. ఇలా వేసేసుకొని మొత్తం పుట్నాల పొడికి బెల్లం పట్టేలాగా బాగా కలిపేసుకోవాలండి. మనం ముద్ద కలపగానే ఇలా ఉండలాగా రావాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు కాచి చల్లార్చుకున్న పాలని కొంచెం కొంచెంగా వేస్తూ మనం పిండిని అయితే కలిపేసుకోవాలండి. ఈ వీడియోలో మా పాప రెసిపీ ఎక్కువగా ఉందండి, తనే చేసింది హెల్ప్ నాకు. ఇలా పిండిని అయితే కలిపేసుకోవాలండి. ఇప్పుడు ఇలా కలిపేసుకున్న తర్వాత 3 ఈక్వల్ బాల్స్ లాగా అయితే మనం పిండిని చేసేసుకోవాలి. మీరు ఇలాగే ఒక ప్లేట్లోకి నెయ్యిని అప్లై చేసేసుకొని ఇది స్ప్రెడ్ చేసేసుకొని కట్ చేసేసుకోవచ్చు. నేనైతే 3 కలర్స్లో అయితే బర్ఫీ ప్రిపేర్ చేస్తున్నాను. కొంచెం గ్రీన్ కలర్ అలాగే కొంచెం రెడ్ కలర్ వేసి చేసేసుకుంటాను. మిగతాది అలాగే ప్లెయిన్గా వదిలేసానండి. ఇలా ఫుడ్ కలర్ వేసేసుకున్న తర్వాత మనం వేసుకున్న కలర్ అనేది పిండికి పట్టేలాగా బాగా కలిపేసుకోండి. ఇలా కలిపి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత నేను వైట్ పోర్షన్ అయితే ఇలా స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను. చూడండి, ఇలా కొంచెం పూరి టైప్లో చేసేసుకొని ఇప్పుడు మనం మధ్యలోకి ఆరెంజ్ కలర్లో చేసుకున్న పిండిని అయితే పెట్టేసుకోవాలి. ఇలా ఆరెంజ్ కలర్ పెట్టేసుకున్న తర్వాత మనం గ్రీన్ కలర్లో చేసుకున్న పిండిని కూడా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకొని రౌండ్గా చేసేసుకోవాలండి. మా పాప ఇలా చేసిందని మళ్ళీ రౌండ్గా చేసేసుకుంటున్నాను. ఇలా చేసుకున్న తర్వాత మొత్తం అయితే క్లోజ్ చేసేసుకోండి. ఈ వైట్ లేయర్ అంతా మనకి పైకి వచ్చేలాగా క్లోజ్ చేసేసుకోవాలి. ఇలా క్లోజ్ చేసేసుకున్న తర్వాత మనం ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ పాటు పక్కకు పెట్టేసుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత మనం కట్ చేసేసుకోవడమే. స్వీట్లోకి నెయ్యి కానీ ఆయిల్ కానీ అస్సలు యూజ్ చేయలేదండి. జస్ట్ మనం పాలతో మాత్రమే చేసాము. టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్నిగ్ధ వంటలు.